అందరికీ నమస్తే। ఈరోజు వీడియోలో బ్యాచిలర్స్ చాలా ఈజీగా ఆయిల్ అస్సలు లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రెండు రకాలు స్టైల్లో చికెన్ కూర ఈ వీడియోలో చూద్దామండి। దానికోసం కావాల్సినవి ఒక అరకిలో చికెన్ తీసుకుని చికెన్లో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకుని ఇది మొత్తం కలిపి బాగా 5-6 సార్లు కడగాలి। ఇలా కడిగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, 2 స్పూన్ల కారం, కొద్దిగా గరం మసాలా పొడి, సరిపడా ఉప్పు ఇవి మొత్తం బాగా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి। ఇలా కలిపిన తర్వాత ఇందులో ఒక కప్పు పెరుగు వేసుకుని ఇది కూడా కలుపుకోవాలి। ఇలా కలిపిన తర్వాత ఒక నిమ్మ చెక్క తీసుకుని 5-6 చుక్కలు ఇలా పిండుకుని ఇది కూడా కలుపుకోవాలి। ఆయిల్ ఇష్టం లేని ఆయిల్ కావాలనుకున్న వాళ్ళు ఇలా ఒక స్పూను కన్నా తక్కువ కొద్దిగా ఇలా వేసుకోవచ్చండి, లేకపోతే ఇది కూడా స్కిప్ చేయొచ్చు। ఇలా ఆయిల్ వేసుకుని కలుపుకొని మూత పెట్టి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని పక్క స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు కుక్కర్లో హాఫ్ ప్యాన్లో హాఫ్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్లో చికెన్ కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత కరివేపాకు వేసి మూత పెట్టి లో టు ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి। ఇలా కుక్కర్లో ఒకసారి కలిపిన తర్వాత చికెన్ కలిపిన బౌల్లో కొద్దిగా వాటర్ వేసుకుని ఆ వాటరు కుక్కర్లో వేసుకొని ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి 3 విజిల్స్ వేయించాలి। ఇప్పుడు ప్యాన్లో చికెన్ చూద్దాం। చూసారు, ఈ విధంగా చికెన్లో వాటర్ ఈ విధంగా లో టు ఫ్లేమ్లో ఉండటం వల్ల అలా చికెన్లో వాటర్ అంతా ఈ విధంగా వస్తుంది। ఆ వాటర్ ఇముకుపోయేంత వరకు లో టు ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి। ఇప్పుడు కుక్కర్లో చికెన్ చూద్దామండి। చూసారా, కొద్దిగా వాటర్గా ఉంది అనిపిస్తే స్టవ్ వెలిగించి మరికొద్ది నిమిషం ఈ విధంగా స్లోగా కుక్ చేసుకోవాలి। ఇప్పుడు ప్యాన్లో చికెన్ చూద్దామండి। ఇప్పుడు వాటర్ అన్నీ ఇమికిపోయాయి ప్యాన్లో, ఈ విధంగా స్టవ్ ఆపేసుకోవచ్చండి। వద్దు మనకి డ్రైగా కావాలంటే ఇంకొంచెం లో టు ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి వాటర్ అంతా ఇమికిపోయేంత వరకు। అంతేనండి, చాలా ఈజీ, తక్కువ సమయంలో బ్యాచిలర్స్ ఉల్లిపాయలు టమాటాలు ఇవేమీ కొయ్యనవసరం లేకుండా ఆయిల్ అస్సలు లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి। ఫస్ట్ కర్రీ ప్యాన్లో వండింది, నెక్స్ట్ కర్రీ కుక్కర్లో వండింది। నచ్చితే లైక్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।